భక్తులు సాయి సేవకులు సహాయ సహకారాలతోనే ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమ సాయి మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆకాంక్షించారు. ఏలూరు స్థానిక ఆదివారపేట గురువారం షిరిడి సాయి ప్రేమ మందిరంలో ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో వివిధ రకాల కాయగూరలతో, ఆకుకూరలతో, పండ్లు, ఫలహారాలతో బాబావారికి శాకాంబరి అలంకరణ చేశారు. అర్చకులు సిహెచ్ గంగాధర్ బాబావారికి పంచామృత, పండ్ల రసాలు, పువ్వులు, విభూది, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. మందిరానికి విచ్చేసిన భక్తులకు బాబావారి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి గోత్రనామాలతో అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా బాబావారి నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయం దినదినాభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులైన ఆలయ సేవకులను, బాబావారికి శాకాంబరి అలంకరణ చేసిన మహిళా సేవకులను అధ్యక్షులు తాతారావు మరియు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలను తెలిపారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన బాబా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की షిరిడి సాయి ప్రేమ మందిరం 1994లో ఏలూరులో చిన్న గుడి కింద స్థాపించబడింది. ఇది బడేటి కోటరామారావు ఎమ్మెల్యే గారి కింద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాం అందరం కలిసి, సార్ దీని గురించి ఏదో పరిష్కారం నిర్ణయించండి అని. ఆ రోజు ఆయన చెప్పింది ఒకటే, మీకు ఏం కావాలంటే అక్కడ తీసుకోండి, గుడి నిర్మించమని చెప్పారు. అలాగే అందరూ సేవకులు సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో ఈ మందిరం నిర్మించాము. 5 సంవత్సరాల నుంచి ఈ మందిరం ఏ వారానికి మించి ప్రతి వారం కూడా బాగా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇలాగే ఈ గుళ్ళో 5 వార్షికోత్సవాలు చేశాము. శాకాంబరి అవతారం 4వ సంవత్సరం వేశారు ఇది. అలాగే మొన్న బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా గెలిచాక వచ్చారు, గుడికి గెలవకముందు వచ్చారు. వచ్చాక ఒకటే చెప్పారు ఆయన, వెనక స్థలం కూడా మీకు ఇస్తాము, వెనకలో మీరు భోజనశాల కట్టుకోండి అని చెప్పారు. అలాగే ఈ భోజనశాల కూడా నిర్మిస్తాకి దాతలందరూ సహకరించాలని చూస్తున్నాం. ముఖ్యంగా ఈ గుడి డెవలప్ అవుతాకి కారణం ఇక్కడ ఉన్న సాయి సేవకులు. ఈ సేవకుల వల్లే ఈ గుడి ఇంత దినదిన అభివృద్ధి కింద చెందుతుంది. ఎక్కడ కూడా పోటీ పడకుండా ఇవాళ ఈ అలంకరణ ఇంత పెద్ద అలంకరణ చేశారంటే అదంతా కూడా ఈ సేవకులకే దక్కుతుంది. ఆ సేవకులు చేయకపోతే ఈ అలంకరణ ఉండదు. ఈ భోజనాలు ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ వస్తువులన్నీ కూడా వంటలు వండిన సామాను కూడా ప్రతిదీ కడిగి వాళ్ళు అప్పిచెప్పి వాళ్ళ బాధ్యత తీర్చి వెళ్తున్నారు. అలాగే సాయంత్రం వస్తున్నారు, పల్లకి ఉత్సవం చేస్తున్నారు. ఏలూరులో ఈ గుడి అభివృద్ధి చెందుతాకి ముఖ్యంగా షిరిడి సాయి ప్రేమ మందిర సేవకుల కారణమని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆదివారపట్ల వెలిచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిరంలో గత 4 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో బాబావారికి శాకాంబరి అవతారం ఎంతో విశేషంగా భక్తులచే అలాగే సేవకులచే ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా పూజ్యులు గురువులు వాసా ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నుంచి అలాగే ఇసుకపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా
ఈ 4 సంవత్సరాల నుంచి శాకంబరి అవతారం, అలాగే 5 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ బాబా వారు ఎలవెల్లా కాపాడాలి, సిరి సంపద, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజలకు కూడా ఎంతో వైభవంగా వృత్తి వ్యాపార దినదినాది అభివృద్ధి చెందాలని ఆ బాబా ఆశీస్సులతో కోరుకున్నాం.